రాష్ట్రంలో ఉన్న వక్ఫ్ ఆస్తులన్నింటినీ అసైన్ చేయాలని కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన గడువు ముగిసింది. అయితే సాంకేతిక కారణాలతో ట్రిబ్యునల్ మరో 6 నెలల గడువు ఇస్తూ ఉత్తర్వులు ఇచ్చినట్లు రాష్ట్ర వక్ఫ్ బోర్డు సీఈఓ షేక్ మహమ్మద్ అలీ తెలిపారు. రాష్ట్ర విభజన జరిగి 11 సంవత్సరాలు గడుస్తున్నా ఇంకా రాష్ట్రం నుంచి ఆస్తుల బదిలీ జరగలేదని, దీంతో మరో 6 నెలల గడువు అవసరమైనట్లు ఆయన తెలియజేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు చొరవతో త్వరలోనే ఈ సమస్య పరిష్కారం అవుతుందని అంటున్న వక్ఫ్ బోర్డు సీఈఓతో మా ప్రతినిధి శ్యామ్ కుమార్ ఫేస్ టు ఫేస్. దాని అనుబంధ సంస్థల ఆస్తులన్నింటిని కూడా పోర్టల్లో ఎక్కించడం ద్వారా కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకమైన ఒక ఆదేశాలు ఇచ్చింది. అయితే అది డిసెంబర్ 5వ తారీఖుతో పూర్తయింది. ఈ నేపథ్యంలో మరికొంత గడువు కావాలంటూ రాష్ట్ర వక్ఫ్ బోర్డు ట్రిబ్యునల్ని కోరిన పేరిట అసలు ట్రిబ్యునల్ ఎటువంటి తీర్పు ఇచ్చింది, ఇంకా ఎంతగా టైం ఇచ్చింది అనేది మనతో మాట్లాడడానికి వక్ఫ్ బోర్డు సీఈఓ ఉన్నారు. చెప్పండి, ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలు ఈ నెల 5వ తారీఖుతో పూర్తయినాయి, ఈ నేపథ్యం ట్రిబ్యునల్ ఎటువంటి తీర్పు ఇచ్చిందండి? అవునండి, ట్రిబ్యునల్కి నిన్న వెళ్ళటం జరిగిందండి. OA 7/2025 అనేది ట్రిబ్యునల్ ముందు వేయటం జరిగింది. అయితే ఎందుకు వేయాల్సి వచ్చింది అని మనం చెప్పుకునే ముందు కొద్దిగా వెనక్కి వెళ్దాము. ఎందుకంటే ఈ పోర్టల్లో వస్తున్న సాంకేతిక సమస్యల గురించి మేము ఎప్పటికప్పుడు సెంట్రల్ గవర్నమెంట్కి, ఈ పోర్టల్ ఎవరైతే మేనేజ్ చేస్తున్నారో వాళ్ళకి, యూనియన్ గవర్నమెంట్కి, మా స్టేట్ గవర్నమెంట్ కూడా ఉత్తరాలు రాయటం జరిగిందండి. రాసిన తర్వాత కూడా ఇంకా కాలేదని చెప్పేసి మేము మా ఆనరబుల్ మినిస్టర్ గారు ఎన్ఎండి ఫారూక్ గారు, వక్ఫ్ బోర్డు చైర్మన్ గారు షేక్ అబ్దుల్ అజీజ్ గారు కూడా సీఎం గారి దృష్టికి తీసుకెళ్లిన దర్మిలా సీఎం గారు ఒక లెటర్ కిరణ్ రిజిజు గారు ఆనరబుల్ యూనియన్ మినిస్టర్ ఆఫ్ లాని ఉద్దేశించి రాయటం జరిగింది. అయితే అది కన్సిడరేషన్లో ఉన్నప్పుడు సుప్రీంకోర్టుకు ఈ సమస్యల మీద ఎవరైతే వెళ్ళారో అదే రోజు జడ్జిమెంట్ ఇచ్చారండి. ఎందుకంటే ఆల్రెడీ వక్ఫ్ యాక్ట్లో పొందుపరిచారు కాబట్టి 6 నెలల ఇంకా సమయం కోరుతూ మీకు వెళ్ళే అవకాశం యాక్ట్ పొందుపరిచారు కాబట్టి మీరు ట్రిబ్యునల్కి వెళ్ళటమే మా భావ్యంగా ఉంటుందని సుప్రీంకోర్టు ఆర్డర్లు ఇవ్వటం జరిగింది. ఆ ఆర్డర్ల దరిమిలా మేము వక్ఫ్ ట్రిబ్యునల్ని వేయటం జరిగింది. వక్ఫ్ ట్రిబ్యునల్ దగ్గర అన్ని స్టేట్ వక్ఫ్ బోర్డులు కూడా వెళ్ళటం జరిగిందండి. తెలంగాణ వాళ్ళు వెళ్ళారు, గుజరాత్ వాళ్ళు వెళ్ళారు, రాజస్థాన్ వాళ్ళు అన్నారు, యూపీ వాళ్ళు కూడా వెళ్ళారు సార్. వాళ్ళకందరికి కూడా ఆర్డర్స్ వెళ్ళినాయి. అయితే ఎంత ఇంకా ఎక్కించాల్సింది ఉంది అన్న మాట మీద ఆ డాక్యుమెంట్స్ చూసి ట్రిబ్యునల్స్ మాకు తెలంగాణ నుంచి రావాల్సిన ఎన్నో ఫైల్స్, ఎక్కువగా 4000 ఫైల్స్ వరకు అక్కడ ఉన్నాయండి. డివైడ్ అయిన దగ్గర నుంచి మేము ఆ రికార్డ్స్ కోసం పోరాడుతున్నాము. అక్కడ ఏదో సమస్య వాళ్ళు ఏదో చెప్తున్నారు, కలెక్టర్ గారి అండర్లో ఉన్నాయి అని చెప్పేసి, అందుకని ఇన్ని రోజులు పట్టింది. మా చైర్మన్ గారు, మేము, మినిస్టర్ గారు, గవర్నమెంట్ అందరూ లెటర్ రాయటం జరిగింది. ఆ రికార్డు కూడా ఈ పోర్టల్లో 6/12 వరకు ఎక్కించాలి కాబట్టి ఆ రికార్డు రాలేదు. ఈ సాంకేతిక సమస్యల వల్ల మేము ఇంకా మరికొన్ని వక్ఫ్ రికార్డ్స్ ఎక్కించలేకపోయాం కాబట్టి మేము సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం ట్రిబ్యునల్కి వెళ్ళి 6 నెలల సమయం కోరుతూ మేము వేసిన పిటిషన్ని అలౌ చేశారు. మాకు ఇంకా 6 నెలల సమయం గడువు మాకు ట్రిబ్యునల్ ఇచ్చారు. దానికి చాలా సంతోషపడుతున్నాము. అంటే ఈ 6 నెలల గడువులోకి మీరు ఎటువంటి ఆదేశాలు ఇస్తున్నారు రాష్ట్ర వ్యాప్తంగా? అంటే త్వరగా చేసుకునే అవకాశం ఉందంటారు? ఎస్ అండి, అవునండి, తప్పనిసరిగా దొరుకుతుంది. ఇది ఆ రికార్డు. ఇప్పుడు మొదటి మా బాధ్యత ఏంటంటే తెలంగాణ వక్ఫ్ బోర్డులో ఉన్న రికార్డులని తీసుకురావటం ఒక పక్క, అదొకటి పని చేసుకోవాలి. 2, ఎవరు అండర్లో ముతవల్లీలు, మేనేజింగ్ కమిటీ ఎవరైతే ఎక్కించలేకపోయారో ఈ టెక్నికల్ ఇబ్బందుల వల్ల వాళ్ళకి మీ ద్వారా నేను చేసే రిక్వెస్ట్ ఏంటంటే అందరూ మా డిస్ట్రిక్ట్ వక్ఫ్ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళేసి ఏదైతే ప్రాపర్టీ, మసీదు, దానికి సంబంధించిన అనుబంధ ప్రాపర్టీస్ ఎక్కించలేదో అవి అన్నీ ఆ డిస్టిక్లో ఉన్న ఇన్స్పెక్టర్ ఆఫీస్కి వెళ్ళేసి మీరు కనుక అది చూపిస్తే మీ దగ్గర ఉన్న డాక్యుమెంటు, వాళ్ళ దగ్గర ఉన్న డాక్యుమెంటు ఎక్కించటానికి మాకు సమయం
సరిపోతుంది. అది చాలా లాభదాయకంగా ఉంటుంది. అంటే ఇక్కడ చూడండి, దీనికోసం ప్రత్యేకమైన సిబ్బంది నేను కేటాయించాను. ఎస్ సార్, సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు దీనికోసం మాకు ఒక 30 లక్షలు ఇవ్వటం జరిగింది. టెక్నికల్ పర్సన్ తీసుకోమని మేము తీసుకున్నాము. ప్రతి జిల్లాలో పెట్టాము, ట్రైనింగ్లు ఇచ్చాము. ఓరియంటేషన్ ప్రోగ్రామ్స్ కూడా మేము చాలా అన్ని జిల్లాలు చేయటం జరిగింది. అంటే ఇది టెక్నికల్తో కూడుకున్న పని కాబట్టి మా ముతవల్లీలకి కొంత వాళ్ళు ఎక్కించేటప్పుడు వాళ్ళకి ఇబ్బంది జరుగుతుంది అని చెప్పేసి ప్రతి జిల్లాలో ప్రతి మా మైనారిటీ వెల్ఫేర్ వాళ్ళ ఆఫీసులలో వాళ్ళ స్టాఫ్న సహకారం కూడా తీసుకొని వాళ్ళని మేము ఎక్కించడానికి సిద్ధం కాబోతున్నాము. అంటే ఇక చూడండి, ఆన్లైన్ చేయడం వలన అంటే ఎప్పుడో 100 సంవత్సరాల క్రితం నాటి కూడా డాక్యుమెంట్స్ అవన్నీ కూడా ప్రస్తుతం శిథిలావస్థ కూడా చేరుకున్నాయి. దీనివల్ల ఈ ఆన్లైన్ ప్రపోజల్ అనేది వచ్చిందనుకోవచ్చా? ఎస్ సార్, డెఫినెట్లీ సార్. ఇప్పుడు ఐఎఫ్ఆర్ ప్రిపేర్ చేసిన డాక్యుమెంట్ 1850లో ఇప్పుడు ముట్టుకుంటే అవి చినిగిపోయే స్థితికి వచ్చినాయి. 1952లో మన స్వాతంత్రం వచ్చిన తర్వాత సర్వే కమిషనర్ ఆఫ్ వక్ఫ్ ఎవరైతే నియమించబడ్డారో, కొత్త ఆ రోజుల్లో చట్టమున్న వక్ఫ్ యాక్ట్ 1954 ప్రకారం అతను తయారు చేసిన డాక్యుమెంట్స్ కూడా చినిగిపోయే పరిస్థితికి వచ్చిందండి. ఈ కంప్యూటరైజేషన్ పోర్టల్లో ఎక్కించటం వల్ల చాలా రాబోయే తరాల వాళ్ళకి ఈ డాక్యుమెంట్స్ చూసుకునే అవకాశం కలుగుతుంది. రేపటి రోజున ఏదన్నా ఇది మాది అని చెప్పుకోవటానికి ఒక స్టాచ్యుటరీ పోర్టల్లో ఎక్కించాము. ఇది ఏ కోర్టులైనా మనం సబ్మిట్ చేయవచ్చు. వీటి గురించి దానివల్ల చాలా లాభం కూడా ఉంది. దాని బౌండరీస్ మేము ఎక్కిస్తాము ఈ పోర్టల్లో. బౌండరీస్తో పాటు దానికి సంబంధించిన కోర్టు కేసులు కానివ్వండి, దానికి వచ్చి ఇన్కమ్ కానివ్వండి, అన్నీ ఎక్కిస్తాము. డీటెయిల్స్ ఉంటాయి కాబట్టి డెఫినెట్లీగా ఇది లాభదాయకమే అని అనిపిస్తుంది. అంటే మొత్తం మీద చూసుకుంటే దాదాపు 100 కోట్ల రూపాయల వరకు ఆస్తులు అయితే ఉన్నాయి. అయితే ప్రస్తుతం అవన్నీ కూడా ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి, అసలు వాటి మీద ఆర్డిమైస్ ఎవరు ఉన్నారు, అక్కడ ఎవరు నివాసం ఉంటున్నారు, ఎవరి హ్యాండ్ ఓవర్లు ఉన్నాయి, ఒకవేళ కోర్టు కేసులు ఉంటే ఈ స్టేజ్ ఎక్కడ దాకా ఉంది, తదితర వివరాలన్నీ కూడా ప్రస్తుతం ఈ ఆన్లైన్ పోర్టల్ ఎక్కించిన ద్వారా అంటే ఇక్కడ సీఈఓ మారచ్చు, లేకపోతే ప్రభుత్వాలు మారచ్చు, లేకపోతే ఇంకా ఎవరు మారినా సరే అది తరతరాలుగా ఏదైతే వక్ఫ్ బోర్డు అనేది ఉందో ఆ వక్ఫ్ బోర్డుకి ఈ ఆస్తులన్నీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా తాను నమోదు చేయడం ద్వారా రాబోయే తరాలకు ఉపయోగకరంగా ఉంటుందనేది కూడా వాళ్ళ భావన. కెమెరా పర్సన్ అలోక్ టు శ్యామ్.